కీర్తి, యాజ్ అ డర్మటాలజిస్ట్, ఈ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ కాస్మెటిక్స్ ఏంటి? అన్లేబుల్డ్ ప్రొడక్ట్స్, అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లేనివి, ఇన్స్టెంట్ గ్లో అండ్ ఫెయిర్నెస్ క్రీమ్స్, వెరీ చీప్లీ అవైలబుల్ ప్రొడక్ట్స్ అండ్ చీప్ కాస్మెటిక్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి కదా చాలా ప్రొడక్ట్స్, లైక్ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ ఇట్లా, ఇవి అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం బెటర్. అండ్ యాజ్ అ గైనకాలజిస్ట్ మీ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? డెఫినెట్లీ కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత పీరియడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, అలాగే యాక్నే, పింపుల్స్ రావడము, అండ్ పిగ్మెంటేషన్. చాలా మంది పెరియోరల్ పిగ్మెంటేషన్, అలాగే ఇంటిమేట్ ఏరియాస్ పిగ్మెంటేషన్ కూడా కంప్లైంట్ చేశారు. అండ్ ఈ మధ్య కాలంలో నోటీస్ చేసింది ఏంటంటే, అదే యూ హ్యావ్ టోల్డ్ ప్రీవియస్లీ, ఈ ఈడీసీస్, ఈ కాస్మెటిక్స్లో ఉండే ఈడీసీస్ వల్ల కొన్ని బ్రెస్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయని. సో బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ పెయిన్, ఎస్పెషల్లీ బిఫోర్ సైకిల్, అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, బ్రెస్ట్ పెయిన్ కానీ, సో ఇవన్నీ మెయిన్ గైనకాలజిస్ట్గా చూసే రెడ్ ఫ్లాగ్స్. సో ఈ రెడ్ ఫ్లాగ్స్ నోటీస్ చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫైనలీ, కాస్మెటిక్స్ అనేవి మీ ఎనిమీస్ కాదు, బట్ బ్యాడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్ యువర్ ఎనిమీస్. సో మేకప్ యూస్ చేయడం ఎంజాయ్ చేయండి, కానీ వైజ్గా. యువర్ స్కిన్ అండ్ హార్మోన్స్ విల్ థ్యాంక్ యూ.